రిజర్వేషన్ల కోటా పెంపు మీద రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంల నేతలు కూడా సీఎం కేసీఆర్ పై పొగడ్తలు గుర్పిస్తున్నారు. రిజర్వేషన్ల మీద సీఎం కేసీఆర్ కు లేఖ రాసిర్రు. ఆంధ్రప్రదేశ్ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎలక్షన్లు ఇచ్చిన మాటను తక్కువ టైంలో నిలబెట్టుకున్నారని పొగిడిండు. ఎన్నికల మేనిఫెస్టోలు చిత్తి కాగితాలు కాదని కేసీఆర్ మాత్రమే నిరూపించిందన్నారు. దళితులకు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వటం చూస్తే కేసీఆర్ అంబేద్కర్ తోవల నడుస్తున్నారన్నారు. పదవులు ఆస్తులు జీవితాలు ముఖ్యం కాదని పేరు ప్రతిష్టలే శాశ్వతమన్నారు. గంతేకాదు ఎన్నిక హామీల్ని తీర్చిన మొట్టమొదటి సీఎంగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారన్నారు ముద్రగడ. గట్లనే ఏపీ సీఎం చంద్రబాబుపై గరమైండ్రు ముద్రగడ. చంద్రబాబులాగా ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేయవద్దన్నారు. బాబులాగా లాఠీల పాలన చేయలేదన్నారు. రిజర్వేషన్ల కోటా పెంపు మీద రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంల నేతలు కూడా సీఎం కేసీఆర్ పై పొగడ్తలు గుర్పిస్తున్నారు. రిజర్వేషన్ల మీద సీఎం కేసీఆర్ కు లేఖ రాసిండ్రు. ఆంధ్రప్రదేశ్ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎలక్షన్లు ఇచ్చిన మాటను తక్కువ టైంలో నిలబెట్టుకుర్రని పొగిడిండు. ఎన్నికల మేనిఫెస్టోలు చిత్తు కాగితాలు కాదని కేసీఆర్ మాత్రమే నిరూపించిందన్నారు. దళితులకు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం చూస్తే కేసీఆర్ అంబేద్కర్ తోవల నడుస్తున్నారన్నారు. పదవులు ఆస్తులు జీవితాలు ముఖ్యం కాదని పేరు ప్రతిష్టలే శాశ్వతమన్నారు. అంతేకాదు ఎన్నిక హామీల్ని తీర్చిన మొట్టమొదటి సీఎంగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారన్నారు ముద్రగడ. గట్లనే ఏపీ సీఎం చంద్రబాబుపై గరమైండ్రు ముద్రగడ. చంద్రబాబులాగా ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేయవద్దన్నారు. బాబులాగా లాఠీల పాలన లేదన్నారు.